మన దగ్గర ఉన్నటువంటి యువకులు అక్కడ ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. ఆ గేట్స్ ఆధ్వర్యంలో చెస్ నెట్వర్క్ మనం స్థాపించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి గేమ్స్ లో స్పోర్ట్స్ లో రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా చెస్ కూడా మెదడుకు పదను పెట్టే మెదడుకు ఎక్సర్సైజ్ చేపించేటటువంటి చెస్ ను పరిచయం చేస్తూ స్కూల్లో తప్పనిసరిగా నేర్చుకోవాలని ఉద్దేశంతో చెస్ నెట్వర్క్ అనే పేరుతో ఈ గేట్స్ అనే సంస్థ మన మెట్పల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు చెస్ బోర్డులను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. ఆ స్పాన్సర్ చేసే కార్యక్రమంలో ఈరోజు మెట్పల్లి మండల స్థాయిలో ప్రతి పాఠశాలకు మన ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా ప్రతి పాఠశాలకు చెస్ బోర్డులు అందించి వారికి చెస్ శిక్షణనిచ్చి నిష్ణాతులను చేస్తూ ఇటు మానసికంగా గాని శారీరకంగా గాని వీరు పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో వారు ఈరోజు మన మెట్పల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు చెస్ బోర్డులు ఇచ్చేటటువంటి కార్యక్రమము. అందుకోసమే మనం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది మెట్పల్లి మండల స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం. ఈ రోజు ఇక్కడ అందుబాటులో ఉంటుందని అందరికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో మన జడ్పీహెచ్ఎస్ వెల్లులలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఇట్టి చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం ఈ సభా కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా శ్రీనివాసరెడ్డి సార్ గారిని కోరుతున్నాం. ఆల్రెడీ మన అతిథులందరూ వచ్చి కూర్చున్నారు. మరియు మన ముఖ్యమైన అతిథి ప్రియతమ అతిథి ఎమ్మెల్యే గారు శ్రీ కల్వకుంట్ల సంజయ్ సార్ గారికి సవినయ నమస్సులు తెలియజేస్తూ స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మన ప్రత్యేక అతిథి మన ఎంఈఓ గారు మెట్పల్లి ఎంఈఓ గారు శ్రీ చంద్రశేఖర్ సార్ గారికి సగౌరవ నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఇక హెచ్ఎం గారికి బత్తిని శంకర్ గౌడ్ గారికి మా చెస్ నెట్వర్క్ సభ్యులైనటువంటి కిరణ్ గారికి జయవీర్ గారికి మా అధ్యాపకులందరికీ హెచ్ఎంలకు అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులుంటే ప్రెస్ మిత్రులకు మా ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మా చిన్నారులకు అందరికీ పేరు పేరున నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి కూడా. మీ అందరికీ అది చదవస్తుందా? మెల్ల చదువుని ఒకసారి పైన ఏం రాసింది? వెరీ గుడ్. కిందేముంది? నెక్స్ట్ వెరీ గుడ్. దాని కిందేముంది? వెరీ గుడ్, సూపర్. సో చెస్ నెట్వర్క్ ఇన్ అసోసియేషన్ అంటే వీళ్ళతో కలిసి, ఎవరితో కలిసి? గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. గ్రేటర్ అట్లాంటా అంటే ఎక్కడ ఉంటుంది మరి? మంచిగా గట్టి కలిసి అరవరు ఇప్పుడు మంచిగా చెప్పుర్రి. చెప్తున్నారు, చెప్పాలి. వెరీ గుడ్. అట్లాంటా అంటే అమెరికాలో ఉంది. అక్కడ ఏం సొసైటీ? అక్కడ చెస్ నెట్వర్క్ కాదు. ఏ సొసైటీ ఇది? గ్రేటర్ అట్లాంటా. మన స్టేట్ పేరు ఏంది?
మన తెలంగాణ వాళ్ళందరి సొసైటీ అక్కడ గ్రేటర్ అట్లాంటాలో ఉండే వాళ్ళందరూ కలిసి ఒక సొసైటీ ఫామ్ చేశారు కాల్డ్ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. చెస్ నెట్వర్క్ ఏంటంటే వాళ్ళ ఐడియా, మన దగ్గర ఉన్న అందరు కూడా అంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు పిల్లగాళ్ళు కూడా చెస్ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు చెస్ నెట్వర్క్ అని స్టార్ట్ చేసింది. మరి చెస్ నేర్చుకున్నాడు ఎందుకు? వెరీ గుడ్. అరే మీ మైండ్ ఆల్రెడీ షార్ప్ ఉన్నాయి మీ అందరికి. వెరీ గుడ్. మైండ్ షార్ప్ అవ్వడానికి అని చెప్పి ఇంతకుముందు ఆ బాబుడు చెప్పింది. ముఖ్యంగా ఏంటంటే చెస్ ఏం చేస్తుంది తెలుసా? మైండ్ షార్ప్ ఎట్లయితుంది? మైండ్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెరుగుతుంది. చెస్ పెట్టుకుంటే చెస్ అమ్మో చూడు మన కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది కోరుతుంది అట్లా. సో చెస్ తోని ఏకాగ్రత రావాలని. ఎందుకు ఏకాగ్రత రావాలి? ఈ మధ్య ఏమైతుంది? మనని ఏది డిస్టర్బ్ చేస్తుంది బాగా? అమ్మ మీరేం హుషారున్నారా మీరు అసలు టకా చెప్తున్నాను. ఫోన్ వచ్చి నుంచి మన అందరూ, నేను కూడా గ్యారెంటీ చెప్తున్నా, మేము చిన్నగా ఉన్నప్పుడు ఫోన్ ఉంటే నేను డాక్టర్ కాకపోతున్నాను 100% గ్యారెంటీ. ఎందుకంటే ఫోన్ పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోయింది, బాగా డిస్టర్బెన్స్ చేస్తా ఉంది. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి ఉన్న అందరు చేసి నేర్చుకుంటారా? నేర్చుకుంటాను గట్టిగా చేయొద్దు ఒకసారి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మనకి సహాయం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు? గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. దాంట్లో ఒక సభ్యుడు ఎవరు తెలుసా మీకు? శంకర్ గౌడ్ అందిస్తున్నారు ఒకసారి. ఇగో బత్తిని శంకర్ గౌడ్, వీళ్ళ అబ్బాయి పేరేంది? నవీన్ బత్తిని. అబ్బాయి పేరేంది? కూర్చోండి. ఒక్కసారి మీరు అందరు ఇక్కడ నుంచి గట్టిగా, అరే అటు మైక్ పెట్టరా, సారీ కెమెరా పెట్ట, గట్టిగా థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకు. గట్టిగా థ్యాంక్ యూ అందరు. మీరు అందరూ సూపర్. అమెరికా వినబడింది, అవసరం లేదు కెమెరా, మీరు చెప్తే అమెరికా వినబడేది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మన కోసము ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రోగ్రామ్ చెప్తాను. నేను జూన్ 2 అమెరికా పోయినా, డాలస్ అనే సిటీకి పోయినా. జూన్ 2 అంటే ఏం చెప్తున్నారు చెప్పాలి ధైర్యంగా. వెరీ గుడ్. తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2, 2014 అంటే ఎగ్జాక్ట్లీ 11 years ago, 11 సంవత్సరాలు. మీరు పుట్టినప్పుడు స్టేట్ పేరు తెలుసా మీకు? మీరు చాలా అంటే ఈ చిన్నపిల్లగాళ్ళేమో తెలంగాణలో పుట్టినరు, మీరందరేమో ఆంధ్రప్రదేశ్ లో పుట్టినరు. అయితే వీళ్ళందరూ అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా, నేను ఆ రోజు డాలస్ కు పోతే అందరు తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకోనికి వేల మంది అంటే అమెరికాలో గంత పెద్ద మీటింగ్ ఎప్పుడు కాలే అసలు. అమెరికాలో అన్ని చిన్న మీటింగ్స్ అయితే ఇక మన లెక్క పెద్ద బహిరంగ సభలు ఉండవు. మేము అక్కడ పోతే మీటింగ్ కి, నేను మన కేటీఆర్ గారు తెలుసు కదా మీకు, ఇద్దరం కలిసి పోతే వేల మంది జనాలు వచ్చినాడికి. వేల మంది. ఎందుకు వచ్చింది అందరు మంది చెప్పుండ్రి? తెలంగాణ మీద ఉన్న చెస్కి రాలే వాళ్ళు. తర్వాత చెప్తా. తెలంగాణ మీద ఉన్న ప్రేమ వాళ్ళ స్టేట్ మీద ఉన్న ప్రేమ. సో మనం కూడా అందరం మన వెల్లుల మీద ప్రేమ ఉంచుకోవాలన్నా లేదా? వెల్లుల మీద ఉంచుకోవాలి, తెలంగాణ మీద ప్రేమ ఉంచుకోవాలి. అక్కడనే ఈ చెస్ నెట్వర్క్ వాళ్ళు కలిసిండ్రు. దానికి ఒక చైర్మన్ ఉన్నాడు, సుధీర్ కోదాటి గారు అని. ఆయన అమెరికాలో, ఆయన కెనడాలో ఉంటాడు. ఆయన చెప్పిండు, డాక్టర్ సంజయ్ విఆర్ అంటే ఇట్లా చేస్తున్నాం మేము చెస్ అందరు గవర్నమెంట్ పిల్లగాళ్ళు అందరికి కూడా చెస్ ఆడేటట్టు చేస్తున్నాం అంటే మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ చేయండి అని చెప్పినాం. కానీ వాళ్ళు ఆల్రెడీ ఒకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ చేసిరు ఆల్రెడీ. ఆ తర్వాత ఇప్పుడు మన దగ్గరకు వచ్చిండ్రు. దాంట్లో మరి మన వాళ్ళు నవీన్ లాంటి వాళ్ళు, నవీన్ మన ఊరోడు, మన వెల్లులోడు, తను కూడా డబ్బులు ఇచ్చి తొందరగా మా వెల్లుల్లో చేయండి అని చెప్పి చేసిండు. సో ఏంది పాపం, మన తెలంగాణ మీద ప్రేమ, మన ఊరి మీద ప్రేమ. మరి మనం కూడా భవిష్యత్తు అట్లా చేయనా వద్దా? చేయాలి కదా. సో మనం కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన మట్టిని, మన జన్మభూమిని మర్చిపోవద్దు. దానికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎందరో మంది చనిపోయి కష్టపడితే వచ్చిన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. వెరీ గుడ్. మన రాష్ట్రంలో అందరూ నెంబర్ 1 ఉండాలి, కష్టపడ్డాం కాబట్టి. ఓకే. ఇక రెండోది, ఇంతకుముందు కిరణ్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రు, మీరందరూ చెస్ ఆడాలి, ఇంకేం చేయాలి? అరే వెల్లుల్లో అసలు అమేజింగ్ సూపర్ ఉన్నారా మీరు అందరు? టపా చెప్తున్నారు అసలు. ఏం హుషారున్నారు మీరు అసలు వెల్లుల్లో. సో 10 మంది నేర్పియాలి. ఆ 10 మందిలో ఎవరు ఉండాలి? పక్కింటోళ్ళు,
నానమ్మ తాత అమ్మమ్మ తాత కూడా ఉండాలి. ఓకే, స్పెషల్లీ ఎందుకు చెప్పన్నా, మీరు ఎప్పుడన్నా ఇంట్లో అడిగినరా మమ్మీ డాడీని అమ్మ నాన్నని అడిగినరా? ఇది చెప్పండి కదా మమ్మీ డాడీని ఎప్పుడన్నా మమ్మీ డాడీలు చదువుకున్నారా? పాపం చదువుకోలే కదా. ఎందుకు చెప్పన్నా, వాళ్ళకి అవకాశం లేకుండే. పాపం వాళ్ళు ఎప్పుడైనా చేస్తే ఆడినరా? వాళ్ళకి అవకాశం లేకుండే. ఎందుకు చెప్పన్నా, ఇప్పుడు మీరు అందరు అన్నారు కదా ఏ రాష్ట్రంలో పుట్టినారు మీరు అందరూ? ఏ రాష్ట్రంలో పుట్టిన మీరు అందరూ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు గిట్ల కూర్చొని కరెంట్ కూడా ఉండకపోతుండే, మైక్ ఉండకపోతుండే. అప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుంది తెలుసారా? ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న అమ్మ పొద్దున పొలం పోతారా? అప్పుడు ఎప్పుడు పోతురు తెలుసా? మోటార్ వేయనీకి. అమ్మ ఎవరు నైట్ అని చెప్పింది? లేదు నిల్చొని చెప్పు, గట్టి చెప్పు. అడిగినా మమ్మీ డాడీ నేను? అరే వెరీ గుడ్, కూర్చోబెట్ట, వెరీ గుడ్, సూపర్, వన్ క్లాస్ కొట్టరు ఒకసారి. అమ్మ నాన్న రాత్రి పూట పోయి మోటార్ ఎద్దు. తెలుసా మీకు ఆ ముచ్చట? అందరు తెలుసా? ఆ చిన్నోళ్ళకి ఒకరికే తెలుసా? అందరు తెలుసా? వెరీ గుడ్. ఆ టైంలో అంటే 10 ఏళ్ల క్రితం మన తెలంగాణ కాకముందు కరెంట్ కూడా ఉండకపోతుండే. వాళ్ళు చదువుకుంటారా పాపం చెప్పు? వాళ్ళకి అవకాశం లేకుండే. ఎవరికి అవకాశం దొరికింది ఇప్పుడు? మీకు అవకాశం దొరికింది. మరి మీరు ఏం చేయాలి? బాగా ఇంకా ఏం ఆడాలి? వెరీ గుడ్, బాగా చదువుకోవాలి, చెస్ ఆడాలి, బ్రెయిన్ షార్ప్ చేసుకోవాలి, పెద్ద ప్రయోజకులు కావాలి. మీరు అందరు ఏం కావాలి? ప్రయోజకులు కావాలి. అయినాక అప్పుడు పాపం తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు కదా, రైట్? వాళ్ళని సుఖపెట్టాలి, అవునా కదా? వాళ్ళకి మంచి పేరు తేవాలి, మన ఊరికి మంచి పేరు తేవాలి, మన కాన్స్టిట్యున్సీకి మంచి పేరు తేవాలి, ఎమ్మెల్యేకి కూడా మంచి పేరు తేవాలి. తెస్తారా ఎమ్మెల్యే కూడా మంచి పేరు? థ్యాంక్ యూ, వెరీ గుడ్. అందుకొరకే మీ అందరితో రిక్వెస్ట్, మనకు అవకాశం ఉంది, మంచిగా చెస్ నెట్వర్క్ వాళ్ళు మనకు చెస్ పంపించిండ్రు, మన బ్రెయిన్ షార్ప్ చేసుకోవచ్చు, మంచిగా కూర్చోండ్రి. అది కూడా ఏం తెలుసా, ప్రతి 20 మందికి ఒక బోర్డు, అందరు ఒక బోర్డు మీద కొట్టాలని అవసరం లేదు, 20 మందికి ఒక బోర్డు. ఓకే, మీకు చాలా టైం ఉంటది, మంచిగా నేర్చుకోండి. మొన్న మనం అందరం ఏం ఆడాం అక్కడ పోయి? ఖోఖో. ఖోఖోతో ఏమొస్తుంది? శారీరక దృఢత్వం వస్తుంది. ఏంది? బాడీ మంచిగా స్ట్రాంగ్ అవుతుంది, అవునా? చేస్తోనే ఏం స్ట్రాంగ్ అయితే చేస్తోని? వెరీ గుడ్. సో మనకు రెండు కావాలి కదా, శారీరకంగా దృఢత్వం ఉండాలి, మానసికంగా కూడా దృఢత్వం ఉండాలి. రెండు స్ట్రాంగ్ ఉంటేనే బాడీ పనిచేస్తుంది, రైట్? సో దీనికోసం ఇప్పుడు బాడీ. సో ఖోఖో ఆడాలి, వాలీబాల్ ఆడాలి, ఫుట్బాల్ ఆడాలి, క్రికెట్ ఆడాలి, కొద్దిసేపు చదువుకోవాలి, చెస్ ఆడాలి. ఓకే రైట్? సో ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే మనందరం ఏమైతాం? అప్పుడు ఆల్రౌండర్ అయితేనే ప్రయోజకులం అవుతాం, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఏమి ఉండబోతున్నాయి అంటే చెస్ కాంపిటీషన్స్ కూడా ఉండబోతున్నాయి. ఓకే, చెస్ ఇంత మన పిల్లడి మనోడు రాదానా అక్షయ్, అక్షయదా తెలిసే సన్మానం అందుకో. మీకు తెలుసా అక్షయ్? ఎందుకు తెలుసు మీకు అక్షయ్? ఎందుకు ఫేమస్? చెస్ కదా. మరి మీరందరూ కూడా రేపు పొద్దున ఇక్కడ నిలుసా లేదా? చెస్సే కాదు, ఏదన్నా మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. అర్థమైనా చెప్పింది? ఒక్కొక్కరికి ఒకరు మంచి డిజైనింగ్ చేస్తారు, ఒకరు మంచిగా కుడతారు కావచ్చు, ఒకరు మంచిగా గేమ్ ఆడతారు, ఒకరు మంచి చదువుతారు. అందరికి కూడా టాలెంట్ ఉంది, సరేనా? అందరం కూడా ప్రయోజకులం కావచ్చు. సో అక్షయ్, నువ్వు మేమందరినీ 10 మందికి నేర్పిమన్నావు, నువ్వు 1000 మందికి నేర్పించాలి. ఓకే రైట్? నేర్పిస్తావా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, సో మీరు కూడా చాలా మంది ఇక్కడ రావాలి నెక్స్ట్ టైం వచ్చేసరికి. ఓకే, వస్తారా మీరు? వెరీ గుడ్, థ్యాంక్ యూ బెట్ అక్షయ్, బెస్ట్ ఆఫ్ లక్ మళ్ళీ నీకు. ఇప్పుడు నువ్వు స్టేట్ కి ఆడినావు ఆల్రెడీ, 5th వచ్చిందా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. నేషనల్ పోతావు ఇప్పుడు. ఓ విల్ ట్రై ఇట్ అగైన్. ఓకే, మళ్ళీ ట్రై చేయాలి, కింద పడాలి, లేవాలి మళ్ళీ మనం. ఓకే రైట్ రైట్, చలో బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. రైట్, సో మళ్ళొకసారి మీ తరపు నుంచి కూడా మా చెస్ నెట్వర్క్ సుధీర్ గారికి, మా నరేష్ గారికి, మా సంజయ్ గారికి, వీళ్ళందరికీ కూడా మళ్ళొకసారి మీ వైపు నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. రైట్, సో మీరందరూ కూడా మంచిగా చెస్ ఆడాలి, మానసికంగా శారీరకంగా రెండిట్లో కూడా స్ట్రాంగ్ ఉండాలి మీరు. రైట్, అండ్ ఏం చెప్పినా మీరు మంచిగా ఉండాలి, మన తల్లిదండ్రులకు కూడా మనము నేర్పియాలి. పాపం వాళ్ళు జీవితాంతం కష్టపడ్డారు, పాపం ఇప్పుడు కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు, అవునా? సో వాళ్ళకి ఎప్పుడు సుఖపడతారు? మీరు మంచిగా జాబులు చేసి మంచిగా మీ కాలం మీద నిలబడితే వాళ్ళు సుఖపడతారు, సరేనా?
సో వాళ్ళ కోసం కూడా మనం అందరం మంచి చదువుకోవాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ అందరికి కూడా. నాకు తెలుసు వెల్లుల్లో చాలా షార్ప్ ఉన్నారు, మీరు అందరు కూడా సూపర్ అవుతారని చెప్పి తెలుసు నాకు. మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.